నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో పిల్లలకి అసలు మూర్ఛ ఎందుకు వస్తుంది, దానికి గల కారణాలు ఏంటి, అలాగే ఈ సమస్యకి ఆధునిక చికిత్సలు ఏమేమి అందుబాటులో ఉన్నాయో మాట్లాడుకుందాం. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ లోకేష్ లింగప్ప గారు, క్లినికల్ డైరెక్టర్, చైల్డ్ అండ్ అడల్ట్స్ న్యూరాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీ. సో వెల్కమ్ టు ద స్టూడియో. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు పిల్లలకి ఈ మూర్ఛ సమస్య అనేది ఎందుకు వస్తుంది? మూర్ఛ సమస్య అనేది ఎవరైనా సడన్గా పడిపోతారు, దానికి కారణం లేదేంటి. సో లోపల ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఎక్కువ వస్తే, నార్మల్గా మనం కూర్చున్నాము మాట్లాడుతున్నాం, ఇది ప్రతి ఒక్కటి కూడా మైక్రోవోల్ట్ లెవెల్లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ నడుస్తూ ఉంది, దానివల్ల మనం యాక్టివిటీ చేయగలం. అది అన్వాంటెడ్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అయితే దానికి కారణాలు వేరే రకాలు ఉంటాయి. ఆ జనరేట్ అయినప్పుడు ఎక్సెస్, ఇప్పుడు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయితే ఏమవుతుంది, అదే రకంగా బ్రెయిన్లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూటింగ్ అవుతుంది. దానివల్ల అన్వాంటెడ్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అయినప్పుడు మన బాడీ మన కంట్రోల్లో ఉండదు, పడిపోతాము, లేకపోతే జర్కింగ్ ఇస్తాము, లేకపోతే కొన్నిసారి జస్ట్ మనం చూస్తూ ఉంటాము, ఎవరు లోకల్ ఏమవుతుందని తెలియదు. సో దట్ ఈస్ అబ్సెన్స్ ఎపిలెప్సీ అంటాము. సో ఆ రకంగా డిఫరెంట్ యాక్టివిటీస్ అవుతాయి. దట్ ఈస్ బికాజ్ అన్వాంటెడ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ద బ్రెయిన్. దానికి కారణాలు డిఫరెంట్ ఏజ్లో వేరే వేరే కారణాలు ఉంటాయి. సో ఇది ఒకటే కారణమా, వేరే కారణాలు ఉన్నాయని కూడా మనం ఆలోచించాలి. ప్రతి ఒక్కటి మూర్ఛ రోగం కాదు, ఎపిలెప్సీ కాదు, ఎలక్ట్రికల్ ఫిట్స్ కాదు. సో దానికి కొందరికి బీపీ తక్కువ అయితే కూడా సడన్గా పడిపోతారు. ఇప్పుడు ప్రేయర్ హాల్లో ఎక్కువసేపు ఎండలో నిల్చున్నారు, అప్పుడు బీపీ తక్కువ అయితే వాళ్ళు పడిపోతారు. సో అది కన్ఫ్యూజ్ చేసుకోకూడదు. సో మనం డిఫరెన్షియేట్ కూడా చేసే కెపాసిటీ ఉండాలి. అండ్ పిల్లలు ఏడుస్తూ ఉంటారు, చిన్నపిల్లలు 1 year 6 months ఆ రకంగా ఎక్కువ ఏడ్చినప్పుడు ఏమవుతారు, బిగిసిపోతారు. అది బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ అంటాం. దానికి కూడా అక్కడ ఫిట్స్ కాదు అది, బట్ వాళ్ళ సిమ్టమ్స్ ఫిట్స్ లాగే ఉంటాయి, టైట్ అయిపోతారు. ఇంకా కొంతమంది పిల్లలు జస్ట్ పెరిగితే పిల్లలు ఆడుతూ కూడా ఇలాగంటారు, షెడరింగ్ ఎపిసోడ్స్ అంటాం. స్పృహ తప్పదు వాళ్ళకి, యాక్టివ్గానే ఉంటారు, వాళ్ళని డిస్ట్రాక్ట్ చేస్తే డిస్ట్రాక్ట్ అయిపోతారు. ఈ రకంగా రకరకాల వాట్ వి కాల్ సీజర్ మిమిక్స్ అంటాం. ఫిట్స్ లాగా కనపడతాయి మీకు చూడడానికి, కానీ ఫిట్స్ కావు. సో రెండు డిఫరెన్సియేషన్ చేయాలి. అది ఎలక్ట్రికల్ యాక్టివిటీ, బ్రెయిన్లో అబ్నార్మల్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ అలా వచ్చిందా అది ఫిట్స్ అంటాం, ఎపిలెప్టిక్ ఫిట్స్. బాకీ ఎలక్ట్రికల్ ఫిట్స్ ఇది లేకుండా ఉండేది అది సీజర్ మిమిక్స్ అంటాం. అంటే ఆ రకంగా కనపడతాయి కానీ ఫిట్స్ కాదు. సో ఇవి రెండు డిఫరెన్సియేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఇవి పిల్లలపై ఏ విధమైన ప్రభావితం చూపిస్తూ ఉంటాయి? ఈ ఫిట్స్ కారణాలు బట్టి, ఇప్పుడు మనకి పెద్ద ఫిట్స్ వచ్చింది అనుకోండి, ఎక్కువసేపు కొట్టుకునేది, మోర్ దెన్ 15 minutes వచ్చింది. సో బ్రెయిన్ది ఆక్సిజన్ సప్లై తక్కువ అవుతుంది, దానివల్ల మనకి బ్రెయిన్ నర్వ్ సెల్స్ వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ 90-95% ఆఫ్ ద టైం 5 minutes లోపలనే ఉంటాయి ఫిట్స్, తనే అబార్ట్ అయిపోతాయి. ఓన్లీ ఒక 5%లో ఆ 15 minutes కింద ఎక్కువ వస్తాయి, అప్పుడే మనకి ఈ రకంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది కూడా మనకి ఎక్కువ జర్కింగ్ ఉండే ఫిట్స్, ఇప్పుడు మనకి వోకల్ కార్డ్స్ దగ్గర వచ్చేసి ఆక్సిజన్ సప్లై తక్కువ అయింది, ఆ రకంగా అయితే. వేరే రకంగా ఫిట్స్లో కొన్నిసారి ఏమవుతుందంటే మనం జస్ట్ ఒక సైడ్కి తిరుగుతాము, రెస్పాన్స్ ఇయ్యము, అలాగే ఉంటాము. ఇది 15 minutes కానీ 20 minutes అయితే కూడా మనకు అంత అపాయకరం కాదు, ఎందుకంటే మన ఆక్సిజన్ అంతా బాగానే ఉంటుంది. బట్ అది ఫిట్స్ ఎక్కువసేపు ఉంటుంది. సో ఇది డిఫరెన్షియేషన్ చేసుకోవాలి మనం. సో కాంప్లికేషన్స్ అనేవి బేస్డ్ ఆన్ ద ఫిట్స్, టైప్ ఆఫ్ ఫిట్స్, ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ ఫిట్స్, డ్యూరేషన్ ఆఫ్ ఫిట్స్, అండ్ ఏజ్ ఫ్యాక్టర్ బట్టి కూడా ఉంటుందా? ఏజ్ ఫ్యాక్టర్ బట్టి అని కాదు, బట్ డ్యూరేషన్ ఆఫ్ ఫిట్స్, టైప్ ఆఫ్ ఫిట్స్ బట్టి ఎక్కువ ఉంటుంది. ఓకే. అండ్ అసలు ఇవి చాలా రకాలు ఉన్నాయి అంటారు. అండ్ పిల్లల విషయానికి వస్తే ఫీవర్ ప్లస్ ఈ ఫిట్స్ కాంబో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఎందుకని ఫీవర్ ప్లస్ ఈ కాంబో ఎందుకు వస్తూ ఉంటుంది? ఫిబ్రైల్ సీజర్స్ అంటాం సింపుల్ టర్మ్స్లో. 6 months to 6 years మధ్యలో కామన్గా వస్తాయి ఈ రకంగా. సో బాడీ టెంపరేచర్ సడన్గా రేజ్ అయితే మన బ్రెయిన్ మెచ్యూర్ అవుతుంది, ఇంకా ఆ టైంలో ఆ నర్వ్ సెల్స్ ఎక్కువ ఫైర్ అయ్యేది స్టార్ట్ అవుతాయి. అదే టెంపరేచర్ ఇప్పుడు మనకి 99 నుంచి 104 hours రైజ్ అయితే ఫిట్స్ రాదు. బట్ 99 నుంచి 102 ఒక ½ an hourలో రైజ్ అయితే ఫిట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ర్యాపిడ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ వల్ల మన న్యూరాన్స్ టాలరేట్ దానివల్ల ఫిట్స్ వస్తాయి. సో ఇది వెరీ కామన్, లెస్ దెన్ 5 minutes ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. దానికి మనకి ట్రీట్మెంట్ అవసరం లేదు, టెస్టింగ్ కూడా అవసరం లేదు. రీజన్ ఫర్ ద ఫీవర్కి టెస్ట్ చేసుకోవాలా కానీ ఫిట్స్ కోసము ఈజీ చేసేది కానీ స్కాన్ చేసేది కానీ జనరల్లీ అవసరం పడదు.
అదే ఫిట్స్ ఫిబ్రైల్ సీజర్స్ అంటే ఫిట్స్ జ్వరంలో ఫిట్స్ వచ్చేది మోర్ దెన్ 15 minutes వచ్చింది అనుకోండి, అప్పుడు మనం టెస్టింగ్స్ చేసుకోవాలి. అదే ఫిబ్రైల్ స్టేటస్ ఎపిలెప్టికస్ అంటాం. జ్వరం లేకుండా వచ్చే ఫిట్స్ మనకి ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, దానికి ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. అండ్ వీటి కోసం ఎటువంటి టెస్ట్లు ఏమైనా అవసరం పడుతుందా డాక్టర్ గారు? ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు? సో ఇప్పుడు మనకి ఏ రకంగా ఫిట్స్ అనేది ఒకటి ఫస్ట్, ఆ తర్వాత ఏ టెస్టింగ్ అని. సో మనకి న్యూ బార్న్ బేబీస్లో ఒక రకంగా ఫిట్స్ ఉంటాయి. జనరలీ బ్రెయిన్ కనెక్టెడ్ ఉండదు కాబట్టి న్యూ బార్న్ బేబీస్లో మల్టీఫోకల్ జర్కింగ్ అంటాం. అంటే ఒక హ్యాండ్ జర్కింగ్ ఉంటుంది, తర్వాత ఇంకొక హ్యాండ్ జర్కింగ్, ఆ రకం మల్టీఫోకల్ క్లోనిక్ జర్కింగ్, ఆ రకంగా ఫిట్స్ ఎక్కువ ఉంటాయి. లేకపోతే ఒక హ్యాండ్ జర్కింగ్, జస్ట్ ఐ జర్కింగ్, ఆ రకంగా న్యూ బార్న్ బేబీస్లో ఉంటాయి. సో చిన్నపిల్లలు అంటే యూజువలీ ద రీజన్స్ ఆర్ ఐదర్ ఆక్సిజన్ తక్కువ అయింది బ్రెయిన్కి, లేకపోతే 3వ రోజు ఫిట్స్ వస్తే షుగర్ తక్కువ అయింటే వస్తుంది, బ్రెయిన్ లోపల బ్లీడింగ్ అవుతుంది చిన్నపిల్లలు కొన్నిసారి దానివల్ల, లేకపోతే స్ట్రోక్ అవుతుంది చిన్నపిల్లలు కూడా న్యూ బార్న్ బేబీస్లో. సో అన్ని కారణాల వల్ల ఫిట్స్ రావచ్చు. దట్ ఈస్ ఇన్ ద న్యూ బార్న్ బేబీస్. బియాండ్ దట్ ఏజ్ మనకి కాల్షియం తక్కువ అయితే, సోడియం తక్కువ అయితే, మెగ్నీషియం తక్కువ అయితే కూడా ఫిట్స్ రావచ్చు. ఆ తర్వాత ఓల్డర్ ఏజ్ గ్రూప్లో హెల్తీ చిల్డ్రన్లో కూడా ఫిట్స్ రావచ్చు. ఏజ్ డిపెండెంట్ ఎపిలెప్సీస్ అని ఉంటాయి, అంటే ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క రకంగా ఫిట్స్ వస్తాయి. సో అది కొన్ని రకాల ఫిట్స్ సెల్ఫ్ లిమిటింగ్ అంటే ఒక ఏజ్లో వస్తుంది, తర్వాత ఇట్ విల్ స్టాప్. ఓకే, సో ఆ రకంగా ఫిట్స్ ఉంటే మనకి ఎక్కువ వరీ చేయాల్సిన అవసరం లేదు. కొందరికి ఫిట్స్ మెడికేషన్ అవసరం పడదు, కొందరికి అవసరం పడితే ఒక 2 years ఇస్తాం, తగ్గిస్తాం. బట్ లేటర్ ఆన్ కొన్ని ఎపిలెప్సీస్ లాంగ్ టర్మ్ మెడికేషన్ ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. సో దిస్ ఆర్ ద డిఫరెంట్ ఏజెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎపిలెప్సీస్ మనం ఏం చూస్తాము. అండ్ చిన్నపిల్లల్లో మనం దీన్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఈ కోర్స్ అనేది ఉంటుందా ఇన్ని ఇయర్స్ అని చెప్పేసి? ఎగ్జాక్ట్లీ. సో మోర్ దెన్ 2 episodes అంటే ఫస్ట్ ఎపిసోడ్ వచ్చింది, మనం అన్ని టెస్టులు చేసినాము, ఎంఆర్ఐ చేసినాము నార్మల్ ఉంది, ఈజీ చేసినాం నార్మల్ ఉంది, బ్లడ్ టెస్ట్ చేసినాం నార్మల్ ఉంది, సో డెవలప్మెంట్ కూడా బేబీ నార్మల్ ఉంది, మనకు అన్ని రిస్క్ అసెస్మెంట్ చేస్తాం, మళ్ళీ వచ్చే రిస్క్ ఎంత ఉంది అని. తక్కువ ఉంది అనిపిస్తే దెన్ వీ డోంట్ గివ్ మెడికేషన్. ఆఫ్టర్ ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత మెడికేషన్ స్టార్ట్ చేయం. బట్ ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత నాకు ఈజీ అబ్నార్మల్ కనపడింది అనుకోండి, ఆర్ ఎంఆర్ఐ అబ్నార్మల్ కనపడింది, రిస్క్ ఎక్కువ అవుతుంది మళ్ళీ వచ్చేది, అప్పుడు మెడికేషన్స్ ఫస్ట్ ఎపిసోడ్ తర్వాతనే డిస్కస్ చేస్తాం. ఓకే, and then we start medications. Whereas 2 episodes without fever, without any head injury, without any medication exposure. ఇక్కడ ఇంకొకటి ఏమి చూస్తామంటే కొంతమంది పిల్లల్లో ఇఫ్ దే హ్యావ్ టేకన్ క్యాంఫర్ ఎక్స్పోజర్స్, జిందా తలస్మత్, నీలగిరి ఆయిల్, దీస్ థింగ్స్ కెన్ ట్రిగర్ ఆఫ్ సీజర్స్. ఓకే, చాలా మంది పేరెంట్స్కి ఇది అవగాహన ఉండదు. మనం అంతా హిస్టరీ చేసి టెస్ట్లన్నీ అయిపోయింటాయి, తర్వాత వచ్చి మనం కన్సల్టేషన్ తర్వాత మనం క్వశ్చన్ అడిగితే అవును బాబు ఒక క్యాంఫర్ తిన్నాడు, తర్వాత వామిటింగ్ చేసుకున్నాడు, అంతా స్మెల్ వచ్చింది, ఆ తర్వాత ఫిట్స్ వచ్చింది అంటారు. అక్కడ మనకి వేరే రీజన్ కాదు, అది క్యాంఫర్ వల్ల వచ్చింది. క్యాంఫర్ క్యాన్ ట్రిగర్ ఆఫ్ సీజర్స్. సో ఇవన్నీ కూడా మనకి అవగాహన ఉంటే డాక్టర్స్కి వెళ్ళి చెప్తాం దీనివల్ల వచ్చింది అని, అప్పుడు నాకు టెస్ట్లు అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ, పెద్దవాళ్ళ విషయంలో వాళ్ళ మూమెంట్స్ వాళ్ళని చూస్తే మనకి అర్థమైపోతుంది వే ఆఫ్ బిహేవియర్ ని బట్టి దే గెట్స్ ఫిట్స్ అని చెప్పేసి. పిల్లల విషయంలో వాళ్ళంతా వాళ్ళు వచ్చి చెప్పలేరు, అండ్ పేరెంట్స్ అబ్జర్వేషన్ లో లేని టైంలో ఒకవేళ వస్తే కనుక, ఒకవేళ దీన్ని డిలే చేస్తే ఎటువంటి పరిణామాలకి దారితీసే అవకాశం ఉంటుంది? నార్మలీ ముందు చెప్పినట్టు మోస్ట్ ఆఫ్ ద ఫిట్స్ 5 నిమిషాల కింద తక్కువ ఉంటుంది, తనకి క్లియర్ అయిపోతుంది, దే గెట్ అప్. యూజువలీ తర్వాత ఫిట్స్ వచ్చిపోయిన తర్వాత జనరలీ ఇఫ్ దే కెన్ టెల్ హెడేక్ ఉంటుంది, వామిటింగ్స్ ఉంటాయి, బాడీ వీక్నెస్ ఉంటుంది, పండుకుంటారు 1 hour to 4 to 5 hours కూడా పండుకుంటారు, ఒక చిన్న 5 minutes ఫిట్స్ వస్తే కూడా. సో బ్రెయిన్ ఈజ్ టేకింగ్ రెస్ట్ ఆఫ్టర్ ద ఎపిసోడ్ ఆఫ్ ఫిట్. సో అది మనకి ఫస్ట్ టైంలో ఏమీ కాలేదంటే విల్ నాట్ నో దట్ ఈస్ ద ఫస్ట్ టైం. బట్ సెకండ్ టైంలో ఆ రకంగా ఉంటే ఆల్రెడీ పేరెంట్స్ ఎక్స్పీరియన్స్ చేసింటే దే విల్ నో ఓకే బాబుకి ఫిట్స్ వచ్చింది, దానికి ఏ రకంగా అవుతున్నాడు. సో ఒక ఎపిసోడ్ మిస్ అయితే అంత పెద్ద ప్రమాదం ఏం లేదు. పేరెంట్స్కి చాలా ప్రాబ్లం, ఇది డౌట్స్ ఉంటాయి ఈ రకంగా, ఎస్పెషలీ పిల్లలు వేరే రూమ్లో పండుకుంటారు అనుకోండి, ఎలాగిచ్చేలా వస్తే ఏమవుతుంది, రిస్క్ ఉంటుందని. లాట్ ఆఫ్ గ్యాడ్జెట్స్ ఆర్ ఆల్సో దేర్, వాచెస్, దాంట్లో డిటెక్షన్ డివైజెస్ అన్నీ ఉంటాయి. బట్ అదేమంటే మనకి యూ హ్యావ్ మోర్ ఫాల్స్ అలారమ్స్, యాంగ్జైటీ ఎక్కువ అయిపోతుంది పేరెంట్స్కి.
సో కొద్దిగా మూమెంట్స్లో కూడా ఏమైనా ఇది అయితే సో దెన్ ఫాల్స్ అలారమ్స్ వస్తుంటే సంథింగ్ ఆల్వేస్ యువర్ మైండ్ ఈస్ థింకింగ్. సో ద యాంగ్జైటీ లెవెల్ ఆఫ్ ద ఫ్యామిలీ సమ్టైమ్స్ ఇంక్రీజెస్ బికాస్ వీఆర్ నాట్ యూస్ టు దట్ కైండ్ ఆఫ్ మానిటరింగ్. So there are devices in Western world, it can be brought here as well, but currently we are not using it in general. And most of the times in మన సొసైటీలో ఏమంటే పేరెంట్స్తో పాటు ఈ రకంగా అయితే పేరెంట్స్ పక్కలోనే పండుకుంటారు. ఇఫ్ దే హ్యావ్ ద అండ్ మదర్స్ జనరలీ కొద్ది కూడా వాళ్ళ బ్రీదింగ్ డిఫరెన్స్ అయితే తెలుసు. ఫిట్స్ వస్తున్నప్పుడు ద ప్యాటర్న్ ఆఫ్ బ్రీదింగ్ చేంజెస్. ఓకే. సో దానివల్ల మదర్స్కి తెలిసిపోతుంది ఏమో జరుగుతుంది. నిద్రలు ఉంటే కూడా లేచి వాళ్ళు తెలుసుకుంటారు. కమింగ్ టు ట్రీట్మెంట్స్, అసలు ఏమేమి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి? ఫస్ట్ స్టెప్ ఇస్ మనకి ఇది ఎపిలెప్టిక్ ఫిట్స్ అని డయాగ్నోస్ చేయాలి. ఇది ఎపిలెప్సీ ఉన్న ఫిట్సా అనేది. ఎపిలెప్టిక్ ఫిట్స్ ఉంటే దెన్ మెడికేషన్ గురించి ఆలోచిస్తాం. సో ఎపిలెప్టిక్ ఫిట్స్లో ఏ ఏజ్లో మెడికేషన్ యూస్ చేస్తున్నాం అనేది చూస్తాం. సో ఈజ్ ఇట్ న్యూబార్న్ బేబీ? న్యూబార్న్ బేబీలో మనకి కాల్షియం మెగ్నీషియం అవన్నీ నార్మల్ ఉంది. కాల్షియం తక్కువ ఉంటే కాల్షియం ఇస్తాం, మెగ్నీషియం తక్కువ ఉంటే మెగ్నీషియం ఇస్తాం. అవన్నీ లేదు వేరే ఫిట్స్ వస్తున్నాయంటే లివట్రైస్టామ్ అనేది ఒక ఇంజెక్షన్ ఉంటుంది. దట్ ఈస్ యూజువలీ సేఫ్ డ్రగ్. ఫినోబార్బిటోన్ అనేది ఇంకొక మెడికేషన్. ఇవి రెండు మెడికేషన్స్ కామన్గా యూజ్ చేస్తాం. వెరస్ కొద్దిగా 6 months 8 months పిల్లలు అనుకోండి, అక్కడ ఫిట్స్ వస్తే మళ్ళీ కారణాన్ని తెలుసుకుంటాము. ఇది ఫిట్స్ ఎపిలెప్టిక్ ఫిట్స్ అనుకున్నప్పుడు మళ్ళీ లివట్రైస్టామ్ అనేది ఫస్ట్ మెడికేషన్. తర్వాత లాకోసమైడ్ ఆర్ ఫినోబార్బిటోన్ అనే మెడికేషన్ సేఫ్గా యూజ్ చేయొచ్చు. కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల ఫిట్స్ రావచ్చు. పైరాడాక్సిన్ డెఫిషియన్సీ, బయోటిన్ డెఫిషియన్సీ అనేది ఇవన్నీ జెనెటిక్ కండిషన్స్. సో ఆ రకంగా ఆలోచిస్తే అవి కూడా మనం మెడికేషన్స్ యాడ్ చేస్తాం ఓన్లీ ఫిట్స్ మెడికేషన్లో కంట్రోల్ కాలేదంటే. తర్వాత ఈ మయోక్లోనిక్ జర్క్స్ అని నేను చెప్పినాను, మయోక్లోనిక్ ఎపిలెప్సీ అనేది. ఆ రకంగా ఫిట్స్కి వేరే రకంగా మెడికేషన్, సోడియం వాల్ప్రోయేట్ మెడికేషన్స్, క్లోనజపామ్ అనే మెడికేషన్స్ బెటర్ పనిచేస్తాయి. సో డిపెండింగ్ ఆన్ ద ఏజ్, టైప్ ఆఫ్ సీజర్, బ్రెయిన్లో ఒక చిన్న ఏరియాలో నుంచి ప్రాబ్లం కనపడుతూ ఉంటే దానికి ఆక్స్కాబజపిన్ అనే మెడికేషన్ బెటర్ పనిచేస్తుంది. సో విల్ హ్యావ్ టు నో ద టైప్ ఆఫ్ సీజర్, ఏ రకంగా ఫిట్స్ వస్తుంది అని, ఏ కారణం వల్ల వస్తుంది అని, ఏ జెనెటిక్ రీజన్ వల్ల వస్తుంది అని, దాని ప్రకారం మనం మెడికేషన్ టైలర్ చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒకరికి వెయిట్ ఎక్కువ ఉందా, వెయిట్ తక్కువ ఉందా, వాళ్ళ అపటైట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, వాళ్ళ బిహేవియర్ ఎలాగుంది, దాన్ని బట్టి కూడా మనం మెడికేషన్ ఫైన్ ట్యూన్ చేస్తాం. అండ్ వీటిపైన అసలు రీసెర్చ్లు ఏ విధంగా జరుగుతున్నాయి అండ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో మీరు ప్రీవియస్గా అబ్జర్వ్ చేసిన టెక్నిక్స్ ఏంటి అండ్ నౌ ఇప్పుడు ఏ ట్రెండ్ నడుస్తుంది టెక్నిక్ వైజ్? సో టెక్నిక్ వైజ్ ఐ థింక్ స్టిల్ లార్జ్ నెంబర్ మనకి మెడికేషన్ ద్వారానే కంట్రోల్ చేయాలి. అండ్ 60 to 70% మెడికేషన్, 1 or 2 మెడికేషన్స్, యాంటీసీజర్ మెడికేషన్ కంట్రోల్ అయిపోతాయి. బియాండ్ దాట్ మనకి కొన్నిసారి డయట్ అవసరం పడుతుంది. కీటోజెనిక్ డయట్ ఆర్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ డయట్ అని వినిండొచ్చు మీరు. సో వెయిట్ లాస్ కూడా యూస్ చేస్తారు, బట్ ఇక్కడ వెయిట్ లాస్కి యూస్ చేయడం లేదు. వీఆర్ ట్రయింగ్ టు ఇంక్రీజ్ ద కీటోన్స్, మెటబాలిజం, బాడీ మెటబాలిజం చేంజ్ చేస్తే ఫిట్స్ కంట్రోల్ అవుతాయి, బిహేవియర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. డైట్ చేసేది అంత ఈజీ కాదు, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఆల్రెడీ వాళ్ళు తినేది కష్టం. దాంతోపాటు మీరు ఇది తినొద్దు, ఇంతే తినాలా, ఇదే తినాలా అనేది వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టము. పేరెంట్స్కి ఇంకొక యుద్ధం అయిపోతుంది. బట్ మనకి కొన్నిసారి ఆప్షన్సే ఉండవు, దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్. అప్పుడు పేరెంట్స్కి ఖచ్చితంగా అదే చేస్తారు. కొంతమంది పేరెంట్స్ మన దగ్గర 7-8 years నుంచి కూడా డైట్ చేస్తున్నారు, బికాస్ వాళ్ళకి తెలుసు ఇదే పని చేస్తుంది బాబు కానీ. సో దీని రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది డాక్టర్ గారు? అంటే ఫిట్స్ తగ్గుతాయి, ఇంటెన్సిటీ తగ్గుతాయి, సివిరిటీ తగ్గుతాయి, వాళ్ళ బిహేవియర్ ఇంప్రూవ్ అవుతుంది, స్లీప్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఇవి ఏ రకంగా అంటే ఈ కీటోజెనిక్ డయట్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తాం మనము, రోజుకి ఒక 10 ఫిట్స్ వస్తున్నాయి ఎవ్రీ డే. అంత కాంప్లికేటెడ్ పేషెంట్స్ ఇవి యూస్ చేస్తాము. అండ్ మనం అన్ని మెడికేషన్స్ ఎగ్జాస్ట్ చేస్తాం, ఏం మెడికేషన్స్ లేవు, మార్కెట్లో ఉండే మెడికేషన్స్ అన్ని యూస్ చేసేస్తాం, కానీ కూడా వీఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ద సీజర్స్. దెన్ వీ యూస్ ది కీటోజెనిక్ డయట్. అండ్ ఈ వాగస్ నరాల ప్రేరణ అసలు దాని వేగల్ నర్వ్ స్టిమ్యులేటర్ అనేది ఇట్స్ ఇప్పుడు 2 సైడ్ నుంచి బ్రెయిన్లో ఫిట్స్ వస్తున్నాయి, మెడికేషన్ ట్రై చేస్తున్నాము, డయట్ ట్రై చేస్తున్నాము, పని చేయడం లేదు. దెన్ నేను నాన్ రిసెక్టివ్ సర్జరీస్ అంటాం దీన్ని. నాన్ రిసెక్టివ్ సర్జరీస్ అంటే బ్రెయిన్ ఒక పార్ట్ని తీయడం లేదు, మనము
జస్ట్ వేరే రకంగా ఆప్షన్స్ చూస్తున్నాం. సో వేగల్ నర్వ్ స్టిమ్యులేటర్ అనేది మనకి ఇక్కడ ఒక చిన్న బ్యాటరీ ఉంటుంది అండర్ ద స్కిన్. ఇక్కడి నుంచి ఒక కేబుల్ని వేగస్ నర్వ్ ఇక్కడ ఉంటుంది, దాని చుట్టూ చూస్తాం. సో అక్కడ బ్రెయిన్ టచ్ చేయడం లేదు. ఈ వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్ వల్ల బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ రిపీటెడ్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ మనం సెట్ చేసుకోవచ్చు, ఎన్ని ఫ్రీక్వెన్సీలు ఏ రకంగా ఇది రావాలని. సో అది సర్జరీ చేసిన ఒక 3 to 6 months కూడా పడవచ్చు కొన్నిసారి పని చేయడానికి. బట్ ఇట్ వర్క్స్. కొంతమంది పిల్లల వర్క్ అవుతుంది, బట్ కంప్లీట్ కంట్రోల్ అవుతుంది అనేది గ్యారంటీ ఇవ్వలేము. బట్ ఇంటెన్సిటీ, ఫ్రీక్వెన్సీ ఇవన్నీ తగ్గుతాయి. బిహేవియర్ కూడా మళ్ళీ ఇంప్రూవ్ అవుతుంది దీంట్లో వేగల్ నర్వ్ స్టిమ్యులేటర్లో. సో అదొక నాన్ ఇన్వేజివ్ సర్జరీ. వేరే కార్పస్ కెలోజోటమీ అన్నీ ఉంటుంది. బ్రెయిన్ రెండు సైడ్ కనెక్షన్ ఏముంటుంది మధ్యలో, అదిని డిస్కనెక్ట్ చేస్తే కూడా ఇప్పుడు ఫిట్స్ వచ్చి పడిపోతూ ఉంటారు, సడన్గా జర్క్ పడిపోతూ ఉంటారు. మనం ఆ డిస్కనెక్ట్ చేస్తే రెండు సైడ్ స్ప్రెడ్ కావడం లేదు కాబట్టి మేబీ జస్ట్ ఇలాగ జర్క్ వస్తుంది, బట్ పడరు. సో కొంతమేర తగ్గుతుంది, కొంతవేళ తగ్గుతుంది అండ్ ఇంజురీ ప్రివెంట్ అవుతుంది. సో బికాస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వరీ నాకు తెలుసు, పేరెంట్స్ కూడా అర్థమైపోతుంది ఈ ఫిట్స్ తగ్గవు, ఇంత వస్తున్నాయి, ఇన్ని మెడికేషన్స్ ట్రై చేసినాం, కానీ మా బాబు 24/7 వెనకాల ఉండలేము. సేఫ్గా చేయండి వాళ్ళని. ఎలా చేస్తాం? డైట్ కూడా ట్రై చేస్తాం, కంట్రోల్ అయితే మంచిది. లేదంటే కార్పస్ కెలోజోటమీ అనేది చేస్తే అట్లీస్ట్ దే విల్ నాట్ ఫాల్, పడకుండా ఉండే రకంగా చేయడానికి ట్రై చేస్తాం. సో ఆ రకంగా సర్జరీస్ చిన్న ఇది ఉంటే మనం తీసేయచ్చు, ఏ ఏరియా నుంచి తీసేయచ్చు. తీస్తే మనకి బ్రెయిన్కి ప్రాబ్లం కాదు. కొన్నిసారి ఎంత ఏరియాలో ఉంటుందంటే తీస్తే చేతులు కాలు పడిపోతాయి, అక్కడ తీయలేము. అండ్ పేషెంట్ వైజ్ డిఫరెంట్ కాంప్లికేషన్స్, డిఫరెంట్ లొకేషన్స్, సైజ్ ఆఫ్ ది లీషన్ అన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకొని దెర్ ఇస్ అ హ్యూజ్ ప్లానింగ్ మీటింగ్ విచ్ విల్ హ్యాపెన్. దే విల్ డిస్కస్ ఆల్ ద డిఫరెంట్ డీటెయిల్స్ అన్నీ మాట్లాడి, అవును సేఫ్గా చేయొచ్చా సర్జరీ, సేఫ్ లేదా, సేఫ్గా చేస్తే రిస్క్ ఏమేమి ఉంటాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత సర్జరీ గురించి ముందుకు వెళ్తాం. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్ అనేది బేస్డ్ ఆన్ ద ఏజ్ కూడా ఉంటుంది కదా. సో బేస్డ్ ఆన్ ద ఏజ్ అండ్ హ్యాబిచువల్ థింగ్స్ ఆఫ్ ద పర్సన్ అని కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఎటువంటి హ్యాబిచువల్ థింగ్స్ ఉండకూడదు కన్సిడర్ చేస్తారు మీరు? హ్యాబిచువల్ అనేది చిన్నపిల్లల్లో పెద్దగా ఉండదు. ఓన్లీ ఇప్పుడు కొందరికి ఆల్రెడీ బ్రెయిన్ వాళ్ళ బాడీలో ఒక సైడ్ వీక్నెస్ ఉంది అనుకోండి, బికాస్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఇన్ ద బ్రెయిన్. నేను ఆ సైడ్ సర్జరీ చేస్తే వీక్నెస్ ఆల్రెడీ ఉంది కాబట్టి అంత ఎక్కువ పెరగదు. ఆ రకంగా సిచ్యుయేషన్లో పేరెంట్స్ రెడీ ఉంటారు రిస్క్ తీసుకోవడానికి. కొద్దిగా వీక్నెస్ కావచ్చు బట్ ఇంప్రూవ్ అవుతుంది ఆ లెవెల్కి అని. బట్ కొందరికి ఎలాగుంటుందంటే దే ఆర్ కంప్లీట్లీ నార్మల్ లైక్ యూ అండ్ మీ, బట్ సర్జరీ చేసిన తర్వాత కొద్దిగా వీక్నెస్ రావచ్చు. ఆఫ్టర్ సర్జరీ వీక్నెస్ రావచ్చు, ఎందుకంటే ఆ ఏరియాని టచ్ చేస్తున్నాం మనం, మూమెంట్ కంట్రోల్ ఏరియా టచ్ చేస్తున్నాం, బికాజ్ అక్కడ లీజన్ ఉంది. సో అక్కడ మనం కేర్ఫుల్గా ఉండాలి. విల్ టెల్ ద పేరెంట్స్. సమ్ పేరెంట్స్ సే నో, ఐ డోంట్ వాంట్ ఎ రిస్క్ ఆఫ్ ఎనీ వీక్నెస్, లెట్ సమ్ సీ ఇఫ్ కొన్ని ఫిట్స్ రానియండి. కొందరికి ఎంత స్టేజ్ వస్తుందంటే ఫిట్స్ భరించడానికి కాదు, అప్పుడు కొద్దిగా వీక్నెస్ మళ్ళీ రికవర్ అవుతుంది అనిపిస్తే చేయండి అని దే అగ్రీ. So why you focusing on this and research వల్ల what you get and what inspired you to research all these things? And so మనం as I said మన క్లినిక్లో ఇప్పుడు if I see 50 children a day, there are at least 10 children whose epilepsy is not controlled. సో వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ లైఫ్ స్టైల్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది, రెస్ట్రిక్టెడ్ లైఫ్ ఉంటుంది. స్కూల్లో కూడా ఎప్పుడైనా పడిపోతే ఆ స్టిగ్మా వేరే. సో సపరేట్గా చూస్తూ ఉంటారు, జస్ట్ చెప్తే వాళ్ళు చూడకుండా చెప్తే కూడా సపరేట్గా చూసే స్టార్ట్ చేసేస్తారు. అండ్ టాప్ ఆఫ్ దట్ ఇఫ్ ద చైల్డ్ హ్యాస్ అ సీజర్ స్కూల్లో, దెన్ ఇట్ ఈస్ డన్. సో దే ఆర్ లుకింగ్ ఎట్ హిమ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్లీ వల్నరబుల్. సో విల్ హ్యావ్ టు బి సపోర్టివ్. ఇట్స్ ఏ మెడికల్ ప్రాబ్లమ్, విల్ హ్యావ్ టు బి సపోర్టివ్ యాజ్ ఎ స్కూల్, యాజ్ ఎ సొసైటీ, యాజ్ ఎ హోల్. సో ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ అట్ దెమ్ డిఫరెంట్లీ. సో అది ఒక పార్ట్. సో వెన్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ అసోసియేటెడ్, వీ వాంట్ టు సీ హౌ ఎలాగ మనం వీళ్ళ బాధను తగ్గించవచ్చు. మనం మెడికేషన్ ద్వారా, ఇప్పుడు ఉండే మెడికేషన్ పని చేయడం అనేది కొత్త మెడికేషన్ గురించి రీసెర్చ్ చేద్దాము, డయట్లో వేరియేషన్స్ చేసి చూద్దాము. ఈ రకంగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ మనం ప్రాబ్లం రోజు చూస్తూ ఉంటాం, మనమే సైన్స్ని అడ్వాన్స్ చేయాలి. సో కొలాబరేటింగ్ విత్ ది బేసిక్ సైంటిస్ట్స్,
వాళ్ళతో కొలాబరేట్ చేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ కమింగ్ టు యశోద హాస్పిటల్, ఎట్ ప్రెసెంట్ ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు అక్కడ ఈ ట్రీట్మెంట్ రిలేటెడ్? అంటే ఇప్పుడు మనకి ఎపిలెప్సీ సర్జరీ యూనిట్ ఉంది అక్కడ. రెగ్యులర్గా ఏ రకంగా ఎక్కువ ఫిట్స్ వచ్చే పిల్లలకి లాంగ్ టర్మ్ ఈజీ మానిటరింగ్ అని చెక్ చేసి ఎంఆర్ఐ హై అండ్ ఇది చేసి అవన్నీ ఇన్ఫర్మేషన్తో విల్ హ్యావ్ మీటింగ్స్, మల్టీడిసిప్లినరీ మీటింగ్స్ పెట్టి పేషెంట్కి సర్జరీ అవసరం పడుతుందా లేదా, అవసరం పడితే ఏ రకంగా సర్జరీ పని చేయొచ్చు, ఎక్కడ చేయాలా, ఎంత బ్రెయిన్ తీస్తే మనకి సేఫ్గా చేయొచ్చు అనేది ప్లానింగ్ చేస్తాం. ఈ ప్లానింగ్ చేసిన తర్వాత వీ స్పీక్ టు ద ఫ్యామిలీ హ్యాస్ టు అగ్రీ ఆబ్వియస్లీ. సో ఇనిషియల్ రిజెక్షనే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, అండ్ దెన్ వన్స్ దే ఆర్ కన్విన్స్డ్ దెన్ వీ గో అడ్ విత్ ది సర్జికల్ ఇంటర్వెన్షన్, బ్రెయిన్ సర్జరీది. నాన్ రిసెక్టివ్ సర్జరీస్ యాజ్ సెడ్ వేగల్ నర్వ్ స్టిమ్యులేటర్ అవన్నీ కాంప్లికేషన్స్ తక్కువ, ఈజీగా చేయొచ్చు. సో వీ ప్లాన్డ్ సర్జరీ నెక్స్ట్ మంత్ ఆర్ సో ఫర్ వన్ వేగల్ నర్వ్ స్టిమ్యులేటర్. సో ఆ రకంగా ఎవాల్యుయేషన్స్ ఇది చేస్తూ ఉంటాం. సో చూసారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. రేపటి లైఫ్ లైన్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.